నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కరెంటు ఛార్జీలు నువ్వు 9 సార్లు పెంచావు, నేను ఒక్కసారి కూడా పెంచలేదు. విజనరీ అంటే ఇది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి కరెంటు ఛార్జీలు నువ్వు 9 సార్లు పెంచావు, నేను ఒక్కసారి కూడా పెంచలేదు అని చెప్పేసి విజనరీ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. సో ఎందుకని అలాగ పెట్టాల్సి వచ్చింది అని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. వాటికి తోడు ట్రూ అప్ ఛార్జీలు కూడా వేశారు. ఇది కాదనలేని సత్యం. అందుకనే నేను నువ్వు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు అని చెప్పేసి పెట్టాను. పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అంటే విభజన ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరైపోయినాయి. నవ్యాంధ్రకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ టైంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. పైగా విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. అంటే నిరంతరాయంగా ప్రజలకి అలాగే కంపెనీలకు కూడా, అంటే పరిశ్రమలకు కూడా ఎక్కడ కోత లేకుండా విద్యుత్తు అందించే విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. కొన్ని కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నారు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు. అయితే వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కసారి కూడా, అంటే బయట నుంచి విద్యుత్తు కొన్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా ప్రజల మీద ఆ భారం పడకుండా, లేదా పరిశ్రమల మీద ఆ భారం పడకుండా చూసుకున్నారు. ఒక్కసారి కూడా కరెంటు బిల్లులు పెంచలేదు, కరెంటు ఛార్జీలు పెంచలేదు. సో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశారంటే, ఆయన అన్ని రివర్స్ టెండరింగ్లు రద్దులే కదా చేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏవైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారో, ఏ కంపెనీలతో అయితే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేశారు. దాన్ని అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వైసీపీని రద్దుల ప్రభుత్వం అనేవాళ్ళు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే, మరి ఆ కంపెనీలు ఊరుకుంటాయా? గత ప్రభుత్వం వచ్చేసి మాతో ఒప్పందం చేసుకుంది, ప్రభుత్వం మారినంత మాత్రాన మీరు ఆ ఒప్పందాలని రద్దు చేస్తారా అని చెప్పేసి ఎదురు తిరుగుతాయి కదా. అవి కూడా అంతే చేశాయి. ఆ కంపెనీలు కోర్టులని ఆశ్రయించాయి. కోర్టులు ఏం చేశాయి, మీరు ఆ ఒప్పందాలైనా కంటిన్యూ చేయాలి, లేదా ఒప్పందాలు బ్రేక్ చేసినందుకు ఆ కంపెనీలకి ఫైన్ అయినా కట్టాలి అని చెప్పాయి. పైగా జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందాలని రద్దు చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రులు కూడా హెచ్చరించారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఆ కంపెనీలతో సహేతుకమైన ఒప్పందాలే జరిగాయి అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఎక్కువ ధరలకి ఈ ఒప్పందాలను చేసుకున్నారు, విద్యుత్తు తక్కువ ధరలకు కూడా కొనొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఆయనకు వచ్చే కమిషన్ల కోసం ఆ కంపెనీలతోటి ఎక్కువ ధరలకి విద్యుత్తు కొనడానికి ఒప్పందాలు చేసుకున్నాడు అని చెప్పి ఆరోపిస్తూ ఆ ఒప్పందాలన్నిటినీ రద్దు చేశారు. పైగా ఆ కంపెనీలకి ఫైన్లు కట్టడానికి కూడా ఒప్పుకున్నారు. కోర్టు చెప్పినట్టే ఫైన్లు కూడా కట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా తక్కువ ధరలకి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ఏమైనా చేశారంటే లేదు. ఆయన అంతకన్నా, అంటే చంద్రబాబు టైంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో, ఎంత మొత్తానికైతే ఒప్పందాలు చేసుకున్నారో దానికన్నా రెట్టింపు మొత్తాలకి జగన్మోహన్ రెడ్డి విద్యుత్తు కొనుగోలుకి ఒప్పందాలు చేసుకున్నారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అంతే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాళ్ళు కదా, 1995 నుంచి 2004 వరకు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇలాగే విద్యుత్తు కొనుగోలు చేస్తే కూడా ఒప్పందాల్లో లోపాలున్నాయి, ఒప్పందాల్లో లోపాయికారి ఒప్పందాలున్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా వాటిని నిరూపించలేదు. మరి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతికి పాల్పడ్డాడు, అక్రమం చేశాడు, అన్యాయం చేశాడంటే మరి ఆయన మీద ఎంక్వైరీ వేయించవచ్చుగా. ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కూడా ఎంక్వైరీ వేయించి ఎవరు తప్పు చేశారో నిరూపించి వాళ్ళని జైల్లో పెట్టొచ్చుగా. రాజశేఖర రెడ్డి అలా ఎందుకు చేయలేదు? అంటే ఆయనకి ఎలిక తోక మీద ఏకంత కూడా ఏమీ అవినీతి దొరకలేదు చంద్రబాబు గవర్నమెంట్లోది అని చెప్పి స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రినే ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడు చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏమైనా గొప్పగా చేశాడంటే లేదు. చంద్రబాబు నాయుడు చేసుకున్న విద్యుత్ ఒప్పందాల కన్నా రెట్టింపు ధరలకి ఒప్పందాలు చేసుకుని ఆ భారాన్నంతా ప్రజల మీద వేశాడు. ఆయన ఏమన్నా సొంత డబ్బులు కడతాడా అంటే జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు. సో కాబట్టి మొత్తం అంతా జనాల మీదే ఆ భారం పడాలి. కాబట్టి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో. పైగా వాటికి తోడు ట్రూ అప్ ఛార్జీలు కూడా పెంచాడు. అయితే
2024 ఎన్నికల ప్రచార సమయంలో కూడా చంద్రబాబు పదే చెప్పారు, ఈ ప్రభుత్వం బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుతోంది, ఆర్టీసీ ఛార్జీలు కూడా బాదుతోంది అని చెప్పేసి. నిజానికి మనం ఆర్టీసీ ఛార్జీల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే ఆర్టీసీలో మహిళలకి ఫ్రీ జర్నీ, అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ కూడా కొంత కన్సెషన్ ఇస్తారు, మగవారికి కూడా. కానీ అప్పట్లో డీజిల్ సెస్ అని చెప్పేసి బాధపడేశారు. పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 5 రూపాయలు పెంచారు. ఇష్టానుసారంగా పెంచేశారు. వాళ్ళ ఇష్టం, అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రజల మీద బాదుడే బాదుడు జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, ఆర్టీసీలు కూడా మహిళలకి ఫ్రీ బస్సు కల్పించడం వల్ల మహిళలు ఎంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఈ విద్యుత్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్న దగ్గరగా 2 ఏళ్లు గడవస్తుంది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు ఎక్కడా పెంచలేదు. ఎప్పుడూ కూడా ట్రూ అప్ ఛార్జీల్ని మోపలేదు. మళ్ళీ పైగా చంద్రబాబు ఏమంటారంటే, వాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు పెట్టారు, మేము ట్రూ డౌన్ ఛార్జీలు చేస్తాం, అంటే ఇంకా ఆ ధరల్ని తగ్గిస్తామని చెప్తున్నారు. విద్యుత్ ధరల్ని పెంచడం కాకుండా విద్యుత్ ధరల్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం, ప్రజల మీద మేము ఆ భారం మోపము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఖరాఖండిగా చెప్తున్నారు. అంటే విజనరీ ఉన్న లీడర్ అధికారంలో ఉంటే, విజనరీ ఉన్న లీడర్ చేతిలో పవర్ ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అని చెప్పడానికి ప్రస్తుత పరిపాలన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా, చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు. మరి దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.